ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యము. అయితే బాబా ఏమంటున్నారంటే, ధైర్యం చేస్తే కదా నాకు సహయోగం లభిస్తుంది అని అంటున్నారు. నిజంగానే ధైర్యం చేస్తేనే బాబా సహయోగం మనకి లభిస్తుంది అనమాట. సేవ చేస్తున్నారంటే అది పరమాత్మ యొక్క ప్రేరణ ద్వారానే ముందుకు వచ్చి సేవ చేయగలుగుతారు. ఆ శక్తి, ఆ సామర్థ్యాలు ఉంటేనే వాళ్ళు ముందుకొచ్చి బాబా సందేశం ఇవ్వడం కానీ, బాబా గురించి చెప్పడం కానీ, బాబా సేవ విస్తారంగా చేయడం కానీ జరుగుతుంది, లేకపోతే జరగదు. అయితే అటువంటి వారికి ఇంకా సహయోగం ఇస్తే పెద్ద యజ్ఞం లాగా తయారైపోద్ది అన్నమాట. అటువంటి వాళ్ళను కూడా బలహీన సంకల్పాలతో కింద పడేసి, వ్యర్థ సంకల్పాలతో కింద పడేసి, ఇలాంటివన్నీ చేసి, ఇలా తక్కువగా ఆలోచించి చేస్తూ ఉంటే మాత్రం పాప కథ జమ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ యజ్ఞానికి ద్రోహం చేయకూడదు అంటారు బాబా. సేవ చేయొద్దు అని ఎవరైతే అన్నారో వాళ్ళు యజ్ఞద్రోహులతో సమానం అన్నమాట. అంటే యజ్ఞద్రోహులు అన్నమాట వాళ్ళు. అలాంటి వాళ్ళైతే సహించరు అంటారు బాబా. యజ్ఞాన్ని ముందుకు తీసుకువెళ్ళే సహయోగులు కావాలి. అప్పుడు పెద్ద యజ్ఞంగా తయారైపోద్ది. బాబా మనకి ఇండికేషన్ వేస్తూ ఉంటారు ఎప్పుడు ఏది చేయాలనేది. ఇంకా అది ఎలా ఉంటదంటే అది అనుభవం, అది చెప్పితే కాదు, అనుభవం చేసుకుంటేనే అది అలాంటి విషయాలు మనకి తెలుస్తాయి. ప్రాక్టికల్ గా తీసుకొచ్చి అనుభవం చేస్తేనే బాబా అంటే ఏంటి, బాబా శక్తి అంటే ఏంటి, బాబా ప్రేరణ అంటే ఏంటి, ఇవన్నీ మనకి అనుభవంలోకి వస్తాయి, లేకపోతే రావన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వరదానాలు ఇచ్చి ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి మంచి సేవదాన్ని. అది బాబా చెప్తున్నది జ్ఞానం. అయితే బాబా ఈరోజు చెప్తున్నారు సహజ యోగి మరి ప్రయోగ యోగ గురించి చెప్తున్నారు. సదా సహజ యోగి యొక్క స్థితిలో చేసే సుఖసాగరుడైన బాబా మాట్లాడుతున్నారు. ఈ రోజు బాబా తన యొక్క సహయోగ భుజాలను చూస్తున్నారు. నా యొక్క సహయోగ భుజాలు శ్రేష్ఠ కార్యాన్ని ఏ విధంగా సఫలం చేస్తున్నారు అని ప్రతి భుజం యొక్క దివ్య అలౌకిక కార్యం యొక్క వేగం చూసి బాబ్దాదా అర్పిస్తూ ఆత్మకు సంభాషణ చేస్తున్నారు. బాబ్దాదా చూస్తూ ఉంటారు కొన్ని భుజాలు సదా అలసిపోని వారుగా మరియు ఒకే శ్రేష్ఠ ఉత్సాహ ఉల్లాసాలతో మరియు తీవ్ర వేగంతో సహయోగిగా ఉన్నారు. మరియు కొంతమంది కార్యం చేస్తూ ఉంటారు కానీ మధ్య మధ్యలో ఉత్సాహ ఉల్లాసాలలో తేడా వస్తుంది. కానీ సదా అలసిపోని తీవ్ర వేగంతో వెళ్లే భుజాల యొక్క ఉత్సాహ ఉల్లాసాలు చూసి మరల వారు కూడా తీవ్ర వేగంతో కార్యం చేయడం ప్రారంభిస్తున్నారు. ఒకరికొకరు సహయోగం ద్వారా వేగాన్ని తీవ్రం చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకరికొకరు సహయోగం ఉంటే ఇంకా వేగంగా సేవలో ముందుకి అందరూ వెళ్ళిపోవచ్చు. సేవదారులకు సహయోగం చేస్తూ ఉంటే చేసిన సేవదారులు వెనక్కి నాగిస్తుంటే పాపం ఎక్కువ వెళ్ళిపోయి అయిపోద్ది, బలహీనత వచ్చేస్తుంది, నిర్లక్ష్యం వచ్చేస్తుంది. ఇంక ఏ సేవ చేయరు, ఇంకా సేవ అవకాశాలు ఉన్నా కూడా చేయలేరు. ఇంకా ఎందుకంటే వ్యర్థం ఉంది కదా, లోపల బలహీన సంకల్పాలు ఉన్నాయి కదా. ఇంకా బలహీన సంకల్పాలు ఉంటే సేవ అవకాశాలు ఉన్న చేయరు, విశేషతలు ఉన్న చేయరు, తెలివితేటలు ఉన్న చేయరు, బాబా నుంచి శక్తిని తీసుకున్నా సరే సేవ చేయలేరు. ఎందుకంటే బలహీన సంకల్పాలు లోపల ఉన్నాయి కాబట్టి. అందుకే బాబా అన్నారు బలహీన సంకల్పాలు చేయకండి, సమర్థ సంకల్పాలు చేయండి అని. బాంధవి ఈ రోజు 3 రకాలైన పిల్లలు చూస్తున్నారు. ఒకరు సహజయోగి, రెండవ వారు ప్రతి విధిని మాటి ప్రయోగించే ప్రయోగి, మూడవ వారు సహయోగి. ముగ్గురు యోగులే కానీ రకరకాల స్థితుల్లో ఉన్నారు అని బాబా అంటున్నారు కదా. సహజయోగి, రెండవ వారు ప్రతి విధిని కూడా మాట ప్రయోగం చేయడం అనమాట, ప్రాక్టికల్ లోకి తీసుకొచ్చి ప్రయోగం చేయడం. మూడవ వారు సహయోగి, అంటే ముగ్గురు యోగులే కానీ స్థితులు అయితే రకరకాలుగా ఉన్నాయి అంటున్నారు బాబా. సహజయోగులు సమీప సంబంధము మరియు సర్వ ప్రాప్తులు ఉన్న కారణంగా సహజయోగాన్ని స్వతహాగా అనుభవం చేసుకుంటూ ఉన్నారు. సదా సమర్థ స్వరూపంగా ఉన్న కారణంగా నేను బాబా వాడిని ఈ నశాలు సదా అనుభవం చేసుకుంటున్నారు. ఎప్పుడు అనుభవం చేసుకుంటాం మనము? వ్యర్థం లేకుండా సదా సమర్థ సంకల్పాలు ఉంటామో అప్పుడు బాబా నా వారు అని
దగ్గరగా మనం అనుభవం చేసుకుంటాం. అంతవరకు కూడా అనుభవం కాదు. పైపైకి నా బాబా అనడమే తప్ప గాని ఏ విషయంలో ప్రయోగము ఉండదు, అనుభవం ఉండదు, ప్రాక్టికల్ తీసుకురావడం ఉండదు, ఏవి ఉండవు. అదే బాబా అంటున్నారు. అయితే నేను ఆత్మని, నేను బాబా పిల్లవాడిని అని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే స్వయం బాబా నావాడని అనుభవం అయింది కదా. ఇంకా మాట జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. నేను ఇలా ఈ అనుభవం యొక్క నశత స్వతహగా ప్రాప్తిస్వరూపంగా ఉంటారు. సహజయోగికి సర్వసిద్ధులు స్వతహగా అనుభవం అవుతాయి. అందువలన సహజయోగులు సదశ్రేష్ట ఉత్సాహ ఉల్లాసాల యొక్క సంతోషంలో ఏటి రకంగా ఉంటారు అని బాబా అంటున్నారు. ఓం శాంతి.